సబ్ ప్లాన్ ను అమలు చేయాలి. దేశవ్యాప్తంగా ఎస్సీ సబ్ ప్లాన్ ను అరికట్టాలి. దళితులపై జరుగుతున్నటువంటి దాడులను అరికట్టాలి. దళితులపై జరుగుతున్నటువంటి దాడులను పంచాలి. దళితులకు భూమిని ఇవ్వాలి. దళితులకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి. దళితులకు డబుల్ బెడ్రూమ్లు వర్ధిల్లాలి. దళిత పోరాట సమితి వర్ధిల్లాలి. దళిత హక్కుల పోరాట సమితి పోరాడదాం. దళిత హక్కులను సాధించుకునేంత వరకు పోరాడదాం. దళిత హక్కులను సాధించుకునేంత వరకు అమలు చేయాలి. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లను అమలు చేయాలి. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లను దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ అమలు చేయాలి. ఎస్సీ ఎస్టీ సప్లాన్ దేశవ్యాప్తంగా అమలు చేయాలి. అవసరం ఉంది. కానీ ఆ నిధులు ఎక్కడ పోతున్నావో మరి ఎక్కువ మలుపుతున్నారో తెలియదు. మరి వాళ్ళ కూడా ఈరోజు రైతులను ఆదుకునే ప్రసక్తి లేదు. అయితే ముఖ్యంగా మనం ఏమంటున్నామంటే ఈ ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి సప్లాను దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేయాలని చెప్పి ముఖ్యంగా ఈరోజు మనం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర మనం ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని చేస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్ర డిఎస్పిఎస్ కార్యదర్శి అనిల్ అన్న గారు రావడం జరిగింది. ఇప్పుడు అనిల్ అన్న కూడా మాట్లాడతారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు వెంకటస్వామన్న డిఎస్పిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా కార్యదర్శి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు దళితులకు జరుగుతున్న అన్యాయం చాలా జరుగుతూ ఉన్నాయి. అట్లాగనే మనకు గత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్టీ సప్లాన్ను మొత్తానికి రూపుమాపిండ్రు. ఇప్పుడు మళ్ళీ ఇంతకుముందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కనుక తక్షణమే దళితులను గుర్తించి మా ఎస్సీ సప్లాన్లు మా అన్నీ ఏవైతే ఉన్నాయో మాకు నిధులను మా కోట మాకు నిధి మాకు ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ, అట్లాగనే ఇక్కడ మన రాష్ట్ర కార్యదర్శి మిగతా విషయాలు మన అనిల్ మాట్లాడతారని అధ్యక్షులు మన మల్లేశ్వరుడు గారు 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. చెప్పండి.